మరి నెల్లూరు జిల్లాలో టీడీపీ ముగ్గురు మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించి మహిళా పక్షపాతిగా పేరు తెచ్చుకుంది. తెలుగుదేశం పార్టీలో సూళ్లూరుపేట, వెంకటగిరి, కోవూరు టికెట్లు మహిళలకు కేటాయించి వైసీపీకి ఛాలెంజ్ విసిరింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక్క మహిళా అభ్యర్థి కూడా వైసీపీలో లేకపోవడం గమనార్హం. నెల్లూరు జిల్లా కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సూళ్లూరుపేటలో నెలవల విజయశ్రీ, వెంకటగిరిలో లక్ష్మీ సాయి ప్రియని ప్రకటించి టీడీపీ మహిళలకు పెద్దపీట వేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కని విని ఎరుకని రీతిలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను 3 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ మహిళలకు కేటాయించింది. ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయిలో మహిళలకు కేటాయించడం ఇదే ప్రథమం. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించిన దాఖలాలే లేవు. గతంలో వెంకటగిరి అభ్యర్థిగా సినీ నటి ఊర్వశి శారదకు ఒకసారి టికెట్ కేటాయించిన ఆమె ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ హయాంలో నేదురుమల్లి రాజ్యలక్ష్మి వెంకటగిరి నుంచి 2 సార్లు మహిళా అభ్యర్థిగా గెలుపొంది విజయం సాధించి మంత్రి పదవిని అధిరోహించారు. 2014లో టీడీపీ నుంచి గూడూరులో జోష్నలత పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా నెల్లూరు జిల్లాలో కోవూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ ముగ్గురికి స్థానం కల్పించింది. కోవూరు జనరల్ సీట్లో వైసీపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని పోటీలోకి దించారు. ఇక్కడ ఇరువురి మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగనుంది. వెంకటగిరి జనరల్ స్థానంలో స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై కురుకొండ్ల లక్ష్మీ సాయి ప్రియను రంగంలోకి దించారు. గతంలో ఇక్కడ ఆమె తండ్రి కురుకొండ్ల రామకృష్ణ శాసనసభ్యులుగా పనిచేశారు. గతంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తండ్రి, తల్లి శాసనసభ్యులుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా పనిచేశారు వెంకటగిరి నియోజకవర్గం నుంచి. ఈ నేపథ్యంలో వారసత్వ రాజకీయాల్లో మహిళ అయిన లక్ష్మీ సాయి ప్రియను తెలుగుదేశం పార్టీ రంగంలోకి దించింది. సూళ్లూరుపేట అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీని తెలుగుదేశం పార్టీ వారసత్వ రాజకీయాల్లోకి రంగంలోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో సమీప అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే గిలివెట్టి సంజీవయ్యపై విజయశ్రీ పోటీలో దిగింది. సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో ఇరువురి మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగనుంది. ఇరు వర్గాలు పార్టీ ప్రచారంలో నిమగ్నమైపోయాయి. 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళలకు కేటాయించి తెలుగుదేశం పార్టీ వైసీపీకి ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. ఈ 3 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం నెగ్గుతుందా లేక వైసీపీ విజయం సాధిస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.